యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో 10వ పాఠ్యభాగము సంశయవాదం నుండి గొప్ప విశ్వాసం చివరికి హతసాక్షి అయిన బర్తలమై గురించి అధ్యయనం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం ప్రకారము, నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చావు. నతనయేలు అని కూడా పిలువబడే బర్తలమై 12 మంది అపోస్తలుల్లో ఒకరు. అతని జీవితం మరియు పరిచర్య యేసుక్రీస్తుతో తన సంబంధం గణనీయమైనది. యోహాను సువార్తలో అతని స్నేహితుడు ఫిలిప్పు ద్వారా యేసు వద్దకు తీసుకురాబడిన నతనయేలు అని గ్రహించగలం. తాము మెస్సియను కనుగొన్నామని ఫిలిప్పు చేసిన ప్రకటనకు నతనయేలు యొక్క ప్రారంభ ప్రతిస్పందన సంశయవాదంతో గుర్తించబడింది. నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని ప్రశ్నిస్తాడు యేసు ప్రభువారు యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో. అయితే యేసును కలుసుకున్న తర్వాత నతనయేలు యొక్క సంశయవాదం లోతైన విశ్వాసానికి దారితీసింది. యేసు నతనయేలు తన దగ్గరకు రావడం చూసి, ఇదిగో ఇతని యందు ఏ కపటమును లేదని ప్రకటించాడు. క్రీస్తు మాటలకు ఆశ్చర్యపోయిన నతనయేలు అతన్ని దేవుని కుమారుడిగా మరియు ఇశ్రాయేలు రాజుగా గుర్తించాడు. సువార్త ప్రకటిస్తున్న సమయంలో అర్మేనియాలో ఉన్న అల్బనోపోలిస్ ప్రాంతంలో నతనయేలుకు భయంకరమైన శ్రమ ఎదురైంది. క్రీస్తు శకం 68లో అర్మేనియన్ రాజు ఆస్టిగేస్ ఆదేశం మేరకు తన చర్మం చీల్చబడి శిరచ్ఛేదనం చేయబడ్డాడు. తద్వారా అతను అమరుడయ్యాడు. నతనయేలు యొక్క విశ్వాస ప్రయాణం దేవునిపై అచంచలమైన విశ్వాసం, యేసుతో తన వ్యక్తిగత అనుభవం వంటి ప్రాముఖ్యతలపై వెలుగునిస్తుంది. నతనయేలు వలె మనలో కూడా క్రీస్తు బోధనల గురించి అభ్యంతరాలు లేదా సందేహాలు ఉండవచ్చు. అయినప్పటికీ మనము క్షుణ్ణంగా గ్రహించి విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు మన అవగాహనకు మించిన మార్గాల్లో ఆయన తను తాను మనకు ఆవిష్కరించుకుంటాడు. యేసు పట్ల మన స్వంత ప్రతిస్పందనను ప్రతిబింబించమని నతనయేలు జీవితం మనలను ప్రోత్సహిస్తుంది. మనము తెరవబడిన హృదయంతో ఆయనను సమీపిస్తామా, లేదా మన విశ్వాసానికి సంశయవాదం మరియు అనిశ్చితిలో అడ్డుపడతామా? నతనయేలు వలె మనకు కూడా వినయంగా ఇష్టపూర్వకంగా యేసుకు దగ్గరవుదాం. నూతనమైన లోతైన మార్గాల్లో తను తాను మనకు బహిర్గతం చేయడానికి ఆయనను ఆహ్వానిద్దాం. అట్టి రూపాంతర అనుభవంలో మన శేష జీవితం ఆయన సత్యానికి మరియు ప్రేమకు నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం. ఆమేన్.